నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈరోజు వార్తల్లో విశేషాలు. దేశ చరిత్రలోనే పాలనలో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, దేశమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం మరియు సలంత్రి గ్రామంలో సుమారు 17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. సచివాలయం ద్వారా కల్పిస్తున్న సేవలను గ్రామస్తులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఆధునిక పద్ధతిలో సాగు పట్ల అవగాహన కల్పించేలా చొరవ చూపాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటికే వచ్చాయన్నారు. సచివాలయాల వలన ప్రతి సంక్షేమ పథకం అర్హత గల ప్రతి ఒక్కరికి నిజాయితీగా దక్కుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు నేడు, విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, చేయూత, మత్స్యకార భరోసా, కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసే దేశవ్యాప్తంగా సీఎం మన్నలను పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ శివానందబాబు, లావేటి అనిల్ కుమార్, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, పెద్దగనగల్ల వానిపేట యువత కోరిక మేరకు 3 ఎకరాల క్రీడా మైదానం మంజూరు చేశామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్టర్ స్టాంపుల శాఖ మార్చిలు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం పెదగనగల్ల వానిపేటలో నిర్వహించిన మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని చెప్పారు. ప్రస్తుతం పెదగనగల్ల వానిపేట గ్రామానికి ఆనుకొని ఉన్న బీచ్ రానున్న రోజుల్లో మరింత హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే ఉన్న రోడ్డును 40 అడుగులు రహదారి చేసేందుకు 18 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువ మంది మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో వారంతా ఇక నుండి మూలపేట పోర్టు వద్ద దిగుతారని, పోర్టు పూర్తయితే పెద్ద పెద్ద షిప్పులకు మూలపేట పోర్టు వేదిక కానుందని వివరించారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతోనే జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో 4 పెద్ద పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మితమవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 380 కోట్లతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఫిషింగ్ హార్బర్ పూర్తయితే మత్స్యకారులు కేరళ, గుజరాత్, తమిళనాడు వంటి ప్రాంతాలకు బోటింగ్కి వెళ్ళవలసిన అవసరం ఉండదన్నారు. నేను ఒక వెలుగు వస్తుందని అనుకుంటున్నాను. ఆనాడు ఈ గ్రౌండ్ కూడా ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి వచ్చి ఆడుకునే వాళ్ళందరూ ఇక్కడే ఆడుకునే పరిస్థితి కూడా వస్తుంది. అంత బాగా ఈ గ్రౌండ్ని తర్వాత మనం డెవలప్ చేసుకుందాం వచ్చి ప్రభుత్వంలో. అన్ని విషయాలు అన్నీ చెప్పి మళ్ళీ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మత్స్యకారులు అంటే నాకు వ్యక్తిగతంగా, వైఎస్ఆర్ పార్టీకి చాలా ముఖ్యంగా భావించి జిల్లాలో, రాష్ట్రంలో ఉండే మత్స్యకారులందరికీ నరసింహరావు చెప్పినట్టు చాలా సదుపాయాలని చేశాం. మన జిల్లాలో ఎక్కువ మంది, రాష్ట్రంలో ఎక్కువ మంది మన జిల్లా నుంచే మర్చెంట్ నేవీలో ఉంటారు. మర్చెంట్ నేవీలో ఎక్కడో దిగుతారు, వాళ్ళు ఏదో పోర్ట్లో దిగుతుంటారు. అక్కడెక్కడో ఫారిన్ పోర్ట్లో దిగుతూ అక్కడ నుంచి ఫ్లైట్లోనూ విశాఖపట్నం వచ్చి మన ఇంటికి వస్తుంటారు. ఈ జిల్లాలో ఉన్న మర్చెంట్ నేవీలో ఉన్నోళ్ళు, నేవీ బాయ్స్ అందరూ అంటే సీమెన్లుగా పనిచేస్తున్నారు, క్రూ అంతా. కానీ మనం అక్కడ మూలపేట దగ్గర ఇచ్చిన పోర్టు, ఆ మూలపేట పోర్ట్ అయిపోతే పని అవుతున్నాయి, మరొక 6 monthsలోనే పూర్తి అయిపోతుంది. సీ పోర్ట్ అనమాట. పెద్ద షిప్లు వచ్చి ఆగుతాయి, డీప్ వాటర్ పోర్ట్. అది ఆగితే ప్రపంచంలో ఎక్కడ పని చేసినా సంవత్సరం తర్వాత దిగేదాడు తిన్నగొచ్చి శ్రీకాకుళం పోర్ట్లోనే మన కుర్రలందరూ దిగిపోయే పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కదా వస్తుంది. ఇదేమి చిన్న అభివృద్ధి, 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. యువత మేలుకో, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకో, వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగిపోవద్దంటూ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సుక్కూలు యువతకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రోడ్లో ఉన్న
టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత నిర్వీర్యమైందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు డబ్బులు చెల్లించి సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విదేశీ విద్యను కూడా రద్దు చేశారని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందజేస్తామన్నారు. 5 ఏళ్ల పాటు 20 లక్షల ఉద్యోగాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని పోస్టులు విడుదల చేస్తున్నాం, పరీక్షకు ఎంత సమయం ఇస్తున్నాం అనేది కూడా చూడాలని చెప్పారు. జనసేన టీడీపీ రా కదిల్రా సభలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ జిల్లా నుండి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని చంద్రబాబు దృష్టికి తెచ్చామన్నారు. యువత భవిష్యత్తు కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తామని వివరించారు. అలాగే కోస్టల్ కారిడార్ను అభివృద్ధి చేస్తే మత్స్యకారులు అభివృద్ధి చెందే వీలుంటుందని వివరించారు. చంద్రబాబును తిట్టడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై ఏనాడైనా ప్రభుత్వం స్పందించిందని ప్రశ్నించారు. మొదటిసారి ఓటు వేసే యువత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులను సక్రమైన మార్గంలో వినియోగించుకోవాలని సూచించారు. 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచకాలు ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పిఎంజే బాబు, మెండ దాసు, మెట్ట సుజాత, ఆనెపు రామకృష్ణ నాయుడు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సందర్భాలు వచ్చాయి ప్రత్యేక హోదా గట్టిగా అడగడానికి. ఎన్నో సందర్భాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో చర్చలు వచ్చాయి రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గట్టిగా నిలదీసి అడగడానికి. అటువంటి చర్చల్లో కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీలుగా మేము గట్టిగా నిలదీసి అడిగాము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతమంది బలగం పెట్టుకొని కూడా ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేకపోయారు. అది ఒక రకమైనటువంటి మోసం యువతరానికి. అలాగే 2,30,000 ఉద్యోగాలు అన్నాడు నోటిఫికేషన్స్. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్పమంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ఎన్ని నోటిఫికేషన్స్ మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చారో, ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేశారో, ఎన్ని మెగా డిఎస్సీలు పెట్టారో ఒక్క నాయకుడైనా ముఖ్యమంత్రి గారైనా స్వయంగా ఈరోజు పబ్లిక్కి అనుగుణంగా చెప్పగలరా? ఎక్కడైనా సరే ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతరానికి భవిష్యత్తుని అంధకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. తీరా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మెగా డిఎస్సి బదులు ఒక దగా డిఎస్సి తీసుకొని వచ్చి 32,000కి పైగా ఈరోజు టీచర్ పోస్టులు తీయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం 6,000 పోస్టులకే ఈరోజు డిఎస్సిని ఈరోజు నిర్వహించే పరిస్థితికి వచ్చారు. దాంట్లో కూడా ఎక్కడా సమయం లేదు, సందర్భం లేదు. ఒక టెట్ నిర్వహించాలన్నా, తర్వాత డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలన్నా దానికి ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా ఉల్లంఘించి గతంలో ఎంత చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించామో అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఇష్టానుసారంగా అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతుందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు డిఎస్సి పెట్టారు. అందులో కూడా తప్పులతో కూడినటువంటి నోటిఫికేషన్లు ఈరోజు రిలీజ్ చేశారు. అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే తప్పులతో రిలీజ్ చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ ఉన్న నోటిఫికేషన్స్ కూడా ఆగిపోతాయన్నటువంటి ఆలోచనతో, అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఉద్దేశం ఒక్క ఉద్యోగం కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా రాకూడదు అనేటటువంటి. జగనన్న విద్యా దీవెన కింద శ్రీకాకుళం జిల్లాకు 35.17 కోట్ల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2023-24 ఏడాది మొదటి విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయం అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా అందించే కార్యక్రమానికి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. ఏ సమస్యనైనా అధిగమించాలన్నా విద్య ఉండాలన్నారు. తోటి విద్యార్థులకు తెలియజేయాలని చెప్పారు. సివిల్ సర్వీస్కు చదువుకునే అవకాశం ఉందన్నారు. డిగ్రీ తర్వాత సివిల్ సర్వీస్కు ఉన్న పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన ప్రభుత్వం బిడ్డ పుట్టిన దగ్గర నుండి విదేశీ విద్య వరకు వివిధ పథకాలు అందజేయడం ప్రభుత్వ ప్రధాన ఆశయమన్నారు. అలాగే విద్యకు పేదరికం అడ్డు కాకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
రానున్న 2-3 రోజుల్లో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుకుంటున్నారంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ విద్యా పథకాలే ప్రధాన కారణమన్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఎంతగానో ఆదుకుంటుందన్నారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని కల్పన మాట్లాడుతూ తన తండ్రి ఒక రైతు అని, తనకి ఒక తమ్ముడు ఉన్నాడని, వాడికి కూడా విద్యాదీవెన అందుతుందని, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు. పేద తల్లిదండ్రులపై భారం పడకుండా ముఖ్యమంత్రి అన్నీ సమకూర్చుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ఢిల్లేశ్వరి మాట్లాడుతూ నా తండ్రి రైతు, వ్యవసాయంపై ఆధారపడి నాకు చదివించడం నా తండ్రికి చాలా కష్టంగా ఉండే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామయ్య పేదరికం చదువుకి అడ్డంకి కాకూడదని, ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నత విద్యను అందుకోవాలనే లక్ష్యంతో ఎవరూ ఊహించని పలు విద్యా పథకాలు ప్రవేశపెట్టి ఉన్నత చదువులు అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జగనన్న విద్యాదీవెన నమూనా చెక్కును విద్యార్థులకు అందజేశారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకం క్రింద 2023-24 విద్యా సంవత్సరానికి గాను మన శ్రీకాకుళం జిల్లాలో 50,945 మంది విద్యార్థులకు గాను 35,17,00,000 రూపాయలు నేరుగా వాళ్ళ తల్లుల అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎలాంటి మీడియేటర్స్ కానీ, కరప్షన్ కానీ, లంచావతారులు కానీ లేకుండా ప్రభుత్వం పారదర్శకంగా ఆ పిల్లల యొక్క తల్లుల అకౌంట్స్లోకి నేరుగా డబ్బులు బటన్ నొక్కి జమ చేయడం అనేది కొత్త చరిత్ర అనుకోండి, లేదంటే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులు అంటే ఏంటంటే వైట్ రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, లేదా సంవత్సర ఆదాయం 2,50,000 రూపాయలకు లోపడి ఉండాలి. ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని, స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో వాళ్ళు కాలేజ్ ప్రిన్సిపల్స్ యొక్క లాగిన్ నుంచి అప్లికేషన్ చేయడం జరుగుతుంది. దట్ పర్టికులర్ అప్లికేషన్ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యొక్క లాగిన్కి వచ్చిన తర్వాత జిల్లా అధికారులు ఈ అమౌంట్ని తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. దాదాపు 48,000 మంది తల్లుల అకౌంట్లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా తల్లుల అకౌంట్లో జమ చేయడానికి ప్రధాన కారణం ప్రతి తల్లి కూడా తమ పిల్లలు ఎలాంటి కాలేజీలో చదువుతున్నారు, అక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది, పిల్లలు ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నారా లేదా, అలాగే అక్కడ వాళ్ళకున్న టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రుల చేతిలో పెట్టడం ఈ ఉద్దేశము. అందులో ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఈ స్కీమ్ కింద కవర్ అయ్యారు. చాలా ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సులు చేయడానికి కూడా జగనన్న విద్యా దీవెన అనేది ఒక మంచి అవకాశం. ప్రతి పేద బడుగు బలహీన విద్యార్థులు ఎవరు కూడా ఫీజు కట్టలేక చదువుకు దూరం అయ్యాము అనే ఫీలింగ్ లేకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి చదువుకుంటామన్న ప్రతి ఒక్కరికి కూడా చేయందించి విద్యా అవకాశాలను విస్తృతంగా మన ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలి. సందేశ్ ఖలీలో అల్లర్లకు కారకుడైన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ను అరెస్ట్ చేయాలని కోరుతూ బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళలపై అఘాయిత్యాలు, హింస, అత్యాచారం, దహనం, దోపిడీ, హత్యలు, భూములను ఆక్రమించడం వంటి కేసుల్లో అనేక అభియోగాలు ఎదుర్కొంటున్న షాజహాన్ వేధింపుల నుండి బెంగాల్ ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. సందేశ్ ఖలీలో హింసకు కారకుడైన తృణమూల్ కాంగ్రెస్ నేత ఘరానా మోసగాడు షాజహాన్ను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఒక మహిళా సీఎం అయి ఉండి మమతా బెనర్జీ మహిళలను వేధించే వ్యక్తిని వెంటేసుకుని రావడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శి ఎస్ ఉమామహేశ్వరి ప్రశ్నించారు. ఈ నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరికి బీజేపీ నేతలను అరెస్ట్ చేసి శ్రీకాకుళం 2వ పట్టణం పోలీస్ స్టేషన్కు తరలించారు. కేజీ బియ్యం ఇవ్వాల్సిన చోట 600 గ్రాములు ఇచ్చి 400 గ్రాములు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి మళ్ళా ఎవరైనా నోరిప్పితే వాళ్ళందరికీ డీలర్లు, మీ కార్డు హోల్డర్స్ అంతా వచ్చి మా దగ్గర మీటింగ్కి రండి అని సాయంత్రం 6 తర్వాత పిలిచేవాడు. కొంత అరాచకాలు చేస్తూ ఉండేవాడు. ఎవరు నోరిప్పి గలమెత్తి ఇప్పితే వాళ్ళకి ప్రలోభాలకు లొంగ తీసుకొని మహిళలకి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ గ్రహించిన వెస్ట్ బెంగాల్ మహిళలు
చీపుర్లు కర్రలు పట్టుకొని ఆయన్ని దండించడానికి బయటికి రావడంతో ఆయన తప్పుకున్న తర్వాత వీళ్ళంతా అప్పటికి ఇప్పటికీ ఆయన అరాచకాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల వీళ్ళంతా చట్టాన్ని ఆశ్రయించారు. హిందువులకు రక్షణ లేకుండా పోయింది, ముఖ్యంగా ఇప్పుడు మహిళలు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే షాజహాన్ అనే వ్యక్తి పబ్లిక్గా మహిళలను పిలిచి రేప్ చేస్తుంటే అతని మీద చర్యలు తీసుకోకుండా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దాచిపెడుతుంది. వెంటనే అతన్ని ఇలాంటి పనికిమాలిన దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అంటే భద్రత రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నతమైన స్థానంలో నిలిచి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఎస్ఐ బలివాడ గణేష్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక 80 అడుగుల కూడలి వద్ద గల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మదర్స్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ పాల్గొని మాట్లాడుతూ నేటి యువతరం విద్యార్థులు సరైన అవగాహన లేక తప్పటడుగులు వేస్తున్నారని, ఆలోచన రాహిత్యంతో క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో తమ జీవితం నాశనం చేసుకుంటున్నారని, చదువుని నిర్లక్ష్యం చేస్తూ మత్తు పదార్థాలు అలవాటు పడి తెలిసి తెలియని వయసులో కలిగే ఆకర్షణకు లోనై అదే జీవితం అనుకోవడం సరికాదని, తల్లిదండ్రుల మాటలను వింటూ గురుదేవోభవ అన్న పదానికి ఎవరైతే విలువనిస్తారో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారని, మీకు చక్కటి వేదికగా కాకినాడ ఆదిత్య కళాశాల దొరకడం కూడా ఒక అదృష్టమని ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా నేను చదువుకు ప్రాముఖ్యత ఇస్తానని, ఎవరైనా విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత చదువులు లేక గ్రూప్స్ ప్రిపేర్కు ఆర్థికంగా వెనక ఉంటే అలాంటి వాళ్ళు చక్రవర్తి లేదా శివశంకర్ ద్వారా తనని సంప్రదిస్తే తను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం ప్రిన్సిపల్ కె శివశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో యువత ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తూ ప్రాణాలను తీసుకుంటున్నారని, ఇది మంచి నిర్ణయం కాదని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వాళ్ళను దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల డైరెక్టర్ బరాటం శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ యువతకు అవగాహన కల్పించి విద్యార్థుల్లో మార్పులను తీసుకురావడానికి దోహదపడుతున్న స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా మదర్స్లా ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సుప్రజ రౌత్ చేస్తున్న కార్యక్రమాలను ప్రతినిత్యం పలు పత్రికల్లో చూస్తున్నామని అభినందించారు. ఫౌండర్ ప్రెసిడెంట్ సుప్రజ మాట్లాడుతూ వీలైనంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతలో మార్పులను తీసుకురావడమే ధ్యేయమన్నారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ మదర్స్లా ఫౌండేషన్లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవగాహన కార్యక్రమ నిర్వాహకులు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ వైస్ ప్రెసిడెంట్ ఉర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కొంత ఫిజికల్ స్ట్రైన్, మెంటల్ స్ట్రైన్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్లోనే 33% మీకు ప్రొవైడ్ చేశారంటే మిగతా ఆల్ డిపార్ట్మెంట్లో ఏ విధమైనటువంటి జాబ్స్ మీకు వచ్చి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. కాబట్టి చదువుకుంటే మంచి మంచి పొజిషన్ ఉండొచ్చు. ఎంత పేదవాడైనా చదువుకుంటే వాడు మరొక 2 జనరేషన్స్కి ఆ ఫ్యామిలీకి లిఫ్ట్ ఇచ్చిన వాడు అవుతాడు. ఎంతోమంది ఈరోజు మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మెడికల్ స్టూడెంట్స్ అయితేనేమి ఐఐటీలో చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్ ఉండేది. ఇయర్లీ 60 lakhs, 1 crore rupees, 2 crores rupees అని చెప్పేసి ప్యాకేజ్ తీసుకొని అమాంతం వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి ఎందరో వ్యక్తులు మనం చూస్తున్నాం. ఈరోజు సివిల్ సర్వీసులు అయితేనేమి, రీసెంట్గా ఏపీఎస్సీ సర్వీసులు అయితేనేమి, ఉమెన్ ఏ విధంగా డైరెక్ట్గా 23-25 yearsలో పోస్ట్ సాధించారంటే, ఎస్పెషల్లీ ఉమెన్. మీరు చూసారో లేదో, రీసెంట్గా మీకు అసలు విషయం ఏంటంటే ఈ జిల్లాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమెన్, అడిషనల్ ఎస్పీ ఉమెన్, మన శ్రీకాకుళం సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆధార్ డైరెక్ట్గా గ్రూప్ 1 పోస్టులు కొట్టి ఈరోజు కొత్తూరు మండలంలో ఎన్నికల ప్రచారానికి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి శ్రీకారం చుట్టారు. మండల పరిధి చిట్ట చివరిలో ఉన్న ఎం జగన్నాథపురం పంచాయతీలో ఎమ్మెల్యే శాంతి తన అనుచరులతో గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేశారు. తనకు పాతపట్నం నుండి మళ్లీ ఆశీర్వదించి
శాసనసభకు పంపించాలని గ్రామస్తులను ఆమె విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని అన్నారు. ఎమ్మెల్యే కుమారులు తల్లికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ సారిపల్లి ప్రసాదరావు, గండివలస ఆనందరావు, బూర్ల శ్రీనివాసరావు, కలమట రమేష్, ఎంపీటీసీ వి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. మెలియాపుట్టి సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు కె సూరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చి జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడెక్కడ వారో వచ్చి ఇవి మా భూములని తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వం అండతో భూములను గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శించారు. గ్రామాల్లో గిరిజన భూ సమస్యలు ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడవులను, కొండలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడాన్ని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్ నేటికి 17 సంవత్సరాలు కావస్తున్నా 13 కిలోమీటర్ల కాలువ నేటికి పూర్తి చేయలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే నీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు, డి దామోదర్రావు, కె నారాయణరావు తదితరులు ప్రసంగించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 83 కేంద్రాల్లో 45,702 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షపై చర్చ ప్రోగ్రాం కింద పిల్లలకు పరీక్షల ముందు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని శ్రీకాకుళం కాకినాడ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ ఎం ఢిల్లేశ్వరరావు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ప్రతి కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ ప్రేమ కాజల్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, యువత వ్యతిరేకమైందని, ఎటువంటి అవకాశాలు లేక, పరిశ్రమలు లేక నిరుద్యోగ సమస్య తీవ్రతరమైందని, యువతకు తీరని అన్యాయం జరిగిందని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 25 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం వద్ద మెడలు వంచడమే తప్ప సాధించిందేమీ లేదని అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని, ఏ పని కూడా సక్రమంగా చేయలేదని, ముఖ్యంగా యువత ఆలోచించి అభివృద్ధి పరిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఓటుని వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు మరో 40 రోజులు ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇటువంటి దృష్ట పరిపాలించే కౌరులను దించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలిపారు. మాయ మాటలతో జనాల్లోకి వచ్చిన జగన్ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, అందువల్ల రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు వెళ్ళాలని తెలిపారు. మా ఎంపీలతో రాజీనామా చేయించా, 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదో తేలుస్తా అని చెప్పి ఆ రోజు మరి వల్లె వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ 31 మంది పార్లమెంటు సభ్యులున్నా సరే ఎందుకు ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడో ముందు జగన్మోహన్ రెడ్డి యువతరానికి చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నవ యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఓటు వైసీపీ వాళ్ళు ఓటు అనుకొని వచ్చేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు నిలదీయాలి. మీరు 25 మందిని అడిగితే మేము 31 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చారు, మీరు ఎందుకు ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారో ముందు చెప్పండి. ప్రత్యేక హోదా తీసుకురాలేనటువంటి మీకు ఎందుకు ఓటు వేయాలో మాకు చెప్పండి అని చెప్పి నిలదీయాల్సినటువంటి అవసరం యువతరం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక రాజధానిలా తయారు చేస్తానని చెప్పాడు. మీరు ఒకసారి ఆయన పాదయాత్రలో తిరిగేటప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా చూడండి. వార్తల సమాప్తం. తిరిగి మరలా బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.